హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ బై వప్సా. ఇవాళ స్పెషల్ రెసిపీ వాక్కాయ పప్పు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 2 కప్పుల కందిపప్పు తీసుకున్నాను నేను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 4 to 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే వాక్కాయ ముక్కలు. వాక్కాయలు చూడడానికి ఇలా ఉంటాయండి. వీటిని కరోండా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే క్రేన్బెర్రీస్ అంటారు. ఇందులో ఎక్కువ శాతంగా విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్, ఫాస్ఫరస్ ఉండడం వల్ల వీటిని డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. అలాగే ఎనిమియా పేషెంట్స్ అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇవి తినమని చెప్తారనమాట. ఇవి మనకి లివర్ కూడా హెల్తీగా ఫంక్షన్ అవ్వడానికి, టిష్యూస్ రిపేర్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. వర్షాకాలంలో అంటే ఇప్పుడు మనకి జూలై టు సెప్టెంబర్ వరకు ఎక్కువగా దొరుకుతుంటాయి. మీకు కనుక అవైలబుల్గా ఉండి దొరుకుతున్నాయంటే అస్సలు మిస్ చేసుకోకండి. పప్పు కోసం నేను ముందుగా వాక్కాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వాటిలో ఉన్న గింజలు తీసేస్తున్నానండి. ఇవి కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి తీసేసుకుంటే చాలా మంచిది. మీరు పప్పుకు కావాలంటే ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని డైరెక్ట్గా ఒక 1-2 విజిల్స్కి ఉడికించుకొని వాడుకోవచ్చు. లేదా నేను చూపిస్తున్న విధంగా వీటిని గ్రైండ్ చేసుకొని వీటి పేస్ట్తో కూడా పప్పు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఇందాక చూపించినట్టు 2 కప్పుల కందిపప్పు తీసుకున్నానండి. దాన్ని క్లియర్గా రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకొని సరిపడా నీళ్లు పోసి అందులో పసుపు, కొంచెం ఆయిల్ వేసి విజిల్కి పెట్టేస్తున్నాను. సో ఇది 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాక్కాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా కుక్ అవ్వడానికి ఇప్పుడు నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను చిటికెడు పసుపు, అలాగే ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా కారం కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని మనము ఒక 5 to 10 minutes బాగా మరగనిస్తే హెల్దీ అండ్ టేస్టీ వాక్కాయ పప్పు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.